భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ హోరాహోరీ మ్యాచ్ అయితే జరగబోతోంది. అయితే ఈ క్రమంలో అందరిని కూడా కలవరపెడుతున్న ఒక విషయం ఏమైనా ఉంది అంటే అది న్యూయార్క్ పిచ్. అయితే 6 నెలల క్రిందట మాత్రమే ఆ పిచ్ తయారైంది. ఇప్పుడు ఏకంగా టీ20 వరల్డ్ కప్‌ని సైతం సిద్ధం చేసేసారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఏమని చెప్పాడంటే, ఆస్ట్రేలియాలో గబ్బా లాంటి స్టేడియమే ఈ స్టేడియం కూడా. ఆ సమయంలో మేము ఎన్నో రకాల గాయాలను ఎదుర్కొన్నాం. కానీ భారీ హిట్టర్ అయితే రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్పేసి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అయితే ఒక్కసారి మనం క్రికెట్‌ని రివైండ్ చేసినట్టయితే ఆస్ట్రేలియా గబ్బా స్టేడియంలో మన భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది టెస్ట్ క్రికెట్‌లో అంటే అది రిషబ్ పంత్ వల్లనే. ఎందుకంటే రిషబ్ పంత్ చాలా స్వేచ్ఛగా ఆడే ఆటగాడు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా ప్రీ పో ప్రీ బ్యా మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కూడా చాలా స్వేచ్ఛగా, చాలా నిలకడగా ఆడగలిగే ఒక ఆటగాడు కావాలి అని చెప్పాడు. అయితే రిషబ్ పంత్‌ని ఖచ్చితంగా మూడవ స్థానంలోకి పంపించాలని చెప్పేసి రోహిత్ ఫిక్స్ అయిపోయాడు. ఈ రిషబ్ పంత్ అయితేనే చాలా స్వేచ్ఛగా, అద్భుతంగా ఆడగలడు. దానికి తోడు తను గత కొన్ని నెలలుగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గాయం కారణంగా సంవత్సరన్నర కాలం పాటు దూరమైనప్పటికీ కూడా తిరిగి మళ్ళీ తన ఫామ్‌ని అందుకున్నాడు. ఇక రెండవ ఆటగాడి విషయం ఏంటి అంటే ఖచ్చితంగా సిరాజ్. సిరాజ్ పోయిన మ్యాచ్‌లో దారుణంగా కొంచెం పరుగులైతే ఎక్కువ ఇచ్చుకున్నాడు కానీ ఒకటే వికెట్ తీశాడు. కానీ ఈసారి మాత్రం రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాని రంగంలోకి దింపి సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. నిజానికి హర్షదీప్ సింగ్‌కి అనుభవం లేనప్పటికీ కూడా తను ఈ పిచెస్ పైన బాగానే రాణిస్తున్నాడు. సో, ఈ ఇద్దరు ఆటగాళ్ళ విషయంలో రోహిత్ ఊహించని విధంగా మార్పు చేశాడు.